యాక్షన్. మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఈ రోగంతో బాధపడుతున్నాను, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలాంటి భార్య లేదా భర్త దొరికిందని తెలిసి నేను ఏ పాపం చేయలేదైనా నాకెందుకే శిక్ష వేశాడు దేవుడు, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం 3 తరముల నుండి వారికి అనువంశికంగా వస్తున్న పాపపుణ్యాలని చెప్పుకోవచ్చు. తాను గత జన్మలో చేసిన పాపపుణ్యాలు మాత్రమే కాదు, ఈ జన్మలో తన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసిన పాపపుణ్యాలు కూడా జీవికి అనువంశికంగా వస్తాయనే చెబుతోంది ధర్మశాస్త్రం. కనిపించే ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, వస్తువాహనాలు ఎలాగో కనబడనివి పాపపుణ్యాలు. కనిపించే ఆస్తిపాస్తులు తరతరాల నుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడిన పాపపుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయని చెబుతోంది ధర్మశాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాపపుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు తాత ముత్తాతల ప్రసాదమైనప్పుడు ఈ శరీరాన్ని కంటే నా పాపాలు అంత సులభంగా పోవు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.